ఏబు అనే భక్తుడంట సాతాను ఆయనకి ప్రశాంతత లేకుండా చేయాలనుకుందంట. అనుకుని ఏం చేసింది, తన ఆస్తిపాస్తులన్నీ నాశనం చేసింది. చూడండి, మరి ఆయన ఆస్తిపాస్తులన్నీ నాశనం చేసిన, పిల్లలను ఒకేసారి చంపేసిన, దూరం అయిపోయినా, ఎన్ని దూరం అయిపోయినా కానీ ఆయనంట ప్రశాంతంగానే ఉన్నాడంట. ఎట్లా ఉన్నాడంట? ఏమన్నాడంట? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకు. ఇప్పుడు శారీరకంగా అనారోగ్యం కలిగించింది. ఈ యోబును అనుకుందంట మానసికంగా అనారోగ్యం చేయాలి, ఆత్మీయంగా కూడా ఆయన్ని అనారోగ్యం పాలు చేయాలనుకుని దెబ్బ మీద దెబ్బ, దెబ్బల మీద దెబ్బలు కొడుతుందంట. ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ ఆయన ప్రశాంతంగానే ఉన్నాడంట. కానీ ఏమాత్రం కూడా ఆయన దేవుని నుండి తొలగిపోలేదంట. అలాగే మన ప్రశాంతతను దెబ్బ కొట్టాలని సాతాను మనకి ఎన్నో నష్టాలు కలిగించిన, దేవుడే ఇచ్చాడు, ఏమా దేవుడే తీసుకున్నాడు అని ఒక ధైర్యం మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం.